అందరికీ నమస్కారం. నా పేరు పివి అప్పలనాయుడు, విశాఖపట్నంలో పివి రెడ్డి నాయుడు గారు అంటే అందరికీ సుపరిచితులు. వారి బ్రదర్ నేను. 96లో అత్రిసారితో పరిచయం. అందరికన్నా కాస్త లేటుగా విశాఖపట్నంలో నేను వారితో కాస్త వెనకబడే ఉండేవాడిని. అప్పుడు అందరూ ఎక్కువ సారు ప్రతి నెల కనీసం 2 పర్యాయాలు 3 పర్యాయాలు ఎక్కువగా వస్తుండేవారు. 96లో స్టార్ట్ చేశారు విశాఖపట్నం రావడం. అంతకుముందు ఎప్పుడు వచ్చినా మాకు పెద్ద తెలిసింది కాదు, కానీ 96 నుంచి తరచుగా వైజాగ్ మాస్టర్స్ ఒక 10 మంది నుంచి స్టార్ట్ చేసి అట్లా వందలాది వేలాది మంది అయిపోయారు అలాగా. అట్లాగా ఈ క్లాసెస్ అన్నీ చూస్తూ నేను కూడా మా కుటుంబ సభ్యులతో పాటు వాటితో ఈ క్లాసెస్లో పాల్గొనడం ఒకట అలవాటు చేసుకున్నాము. సార్తో కూడా పరిచయం చాలా పెరిగింది. ఎక్కువగా సరదాగా నాతో బాగా ఉండేవారు. ధ్యానం చేస్తున్నావా చేయలేదా అవన్నీ కాదు, కానీ సరదాగా జాయిల్గా ఉండేవారు నాతో. 97, 98 ఎక్కువ ఇంకా అట్లా బాగా వారి సాన్నిధ్యం బాగా పెరిగి వారితో చాలా చక్కగా ఫ్రెండ్లీగా మోగేవారు నేను బాగా. 98, 99లో మా బివి రమణ గారు వారు సార్ గురించి ఆయన ఒక బయోపిక్ టైప్లో ఒక కంప్లీట్ మ్యాన్ ఒక పుస్తకాన్ని ఆయన తయారు చేశారు. అప్పుడు ఆయన నన్ను పిలిచారు, బాబు ఈ కంప్లీట్ మ్యాన్ పుస్తకం నీ చేతితో నువ్వు ముద్రించవయ్యా అన్నారు. అంటే ఆ రోజుల్లో ఒక 3000 కాపీలు ఫస్ట్ సార్ గురించి కంప్లీట్ మ్యాన్ అనే పుస్తకాన్ని ముద్రించే భాగ్యం నాకు కలిగింది. తర్వాత 99లో ఇదే తిరుపతి మహాపట్టణంలో ఆయన సంకల్పించినటువంటి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆధ్యాత్మికులే రాజ్యం వెళ్ళాలి అని ఒక సోక్రటీస్ సిద్ధాంతాలతో ఆయన మదిలో మెలిగినటువంటి పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. కంచి రఘురామ్ గారు, భీమాస్ హోటల్ రఘురామ్ గారు వీరందరి సారథ్యంలో ఇక్కడ ఆ పార్టీ ఆవిర్భవించడము, భారత ప్రభుత్వం సంబంధించినటువంటి టిఎన్ శేషన్ గారు ఆనాడు వారి సమక్షంలో ఈ పార్టీ రిజిస్టర్ అవ్వడము, ఇక్కడ ఈ భీమాస్ హోటల్ నుంచే ఒక ఊరేగింపుగా బయటికి రావడము, ఇవన్నీ కూడా నాకు చాలా గుర్తుకొచ్చి చాలా ఆనందదాయకమైన మొదటి క్షణాలు అవన్నీ కూడా. ఆ రోజుల్లో ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, పార్టీ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత, బాబు నువ్వు విశాఖపట్నం నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహించి నిలబడవయ్యా అన్నారు. సార్ చెప్పిన మాటలకి నేను విశాఖపట్నం 1 నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఒక 1500 ఓట్లు రావడం పెద్ద అదే విజయం. హేమాహేమిల మధ్యలో మనల్ని గుర్తుపెట్టుకొని 1500 ఓట్లు వేశారంటే గ్రేట్గా, అది ఒక పైసా ఖర్చు లేకుండా. ఆ ఎలక్షన్లో ప్రధానంగా ఉన్న మోటో ఏమిటంటే 1,00,000 పాంప్లెట్స్ ప్రతి ఇంటికి పంచాల, అదే ఎజెండా. ఆ పాంప్లెట్స్లో మన ధ్యాన ప్రచారం ఉంటుంది. మన ఈ సోక్రటీస్ సిద్ధాంతాలు కానీ పార్టీ సిద్ధాంతాలు మన ముఖ్యంగా ధ్యానంతో ఇవన్నీ అవి ప్రతి ఇంటికి చేరాలి, అదే ఆ ఉద్దేశం. ప్రతి ఇంటికి వెళ్ళి సార్ చెప్పినటువంటి ఆ సూత్రాలన్నీ కూడా ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నడిచి వెళ్ళి ఆ నెల రోజులు క్యాంపెయిన్ అంతా కూడా ఇండివిజువల్గా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్స్ అందజేసి ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. 1500 ఓట్లు రావడం జరిగింది. అదొక మంచి జ్ఞాపకం సార్తో పాటు నాకు. ఆయనకి ఎంతో ఆనందం కలిగింది. మనం
మనకి రిజల్ట్స్తో మనకు సంబంధం లేదు. ఆయన మదిలో ఆ పార్టీ ఒకటి ఉద్భవించింది. దానికి నేను నిర్ణయించుకున్నటువంటి సభ్యులు నిలబడ్డారు. ఆయన కాన్సెప్ట్ ఏంటో మనకు తెలీదు. ఆ ఉద్దేశం అయితే అందరికీ చేరాలి. ఆ ఉద్దేశంతో మనం కూడా చిత్తశుద్ధితో కార్యక్రమం చేశాను. 2000 సంవత్సరం అయిపోయింది. 2000 సంవత్సరం నుంచి 2007-8 సంవత్సరంలో ఇంకా యజ్ఞాలు యాగాలు ఉధృతమవుతున్నాయి. ఒక మంచి సంఘటన ఏమిటంటే, పుట్టపర్తిలో అనంతపురం జిల్లా మాస్టర్స్ అందరూ కలిపి పుట్టపర్తిలో ఒక 3 రోజులు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో మన మురళి గారు, అనంతపురం జిల్లా లక్ష్మీ మేడం గారు, ఆవిడ కూడా అప్పుడు ప్రధానంగా నిలబడి ఆ పుట్టపర్తి కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, పుట్టపర్తిలో స్వామివారిని ఆహ్వానించడానికి మన ధ్యాన కార్యక్రమానికి అందరూ కలిపి వెళ్ళడానికి ఒక టైం తీసుకున్నారు. ఆ టైం తీసుకున్నప్పుడు భగవాన్ సత్యసాయిబాబా గారు పలానా టైంకి అలా వస్తారు, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి వాళ్ళకు వాలంటీర్స్ మనకు చెప్పడం జరిగింది. పత్రి సార్ గారు, నేను, మురళి గారు, లక్ష్మీ మేడం గారు, కొంతమంది అనంతపురం జిల్లా సభ్యులు అందరూ కలిపి వెళ్ళాము. అట్లా చెప్పినట్టుగానే భగవాన్ సత్యసాయిబాబా గారు ఒక వీల్ చైర్లో అట్లా వచ్చి, నేను నా పక్కన సార్ ఏమించి ధ్యానంలో ఉన్నారు. సాయిబాబా గారు సార్ని అలా చూశారు, ఆయన ధ్యానం చేస్తున్నారు. నా చేతిలో ఉన్న ఇన్విటేషన్ను తీసుకున్నారు, అలా చూస్తున్నారు, పక్కన ఇచ్చేసారు. అది గొప్ప అనుభూతి అన్నమాట. అది ఆ 3 రోజుల ఫంక్షన్ జరిగింది. 3 రోజులు అయిన తర్వాత భారీ వర్షం కూడా కూర్చింది. పర్తిలో పత్రి సార్, అది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ నా లైఫ్లో. అది చాలా బాగా అక్కడి నుంచి ఈ కార్యక్రమంలో వెనుదల ఉండి మా విశాఖపట్నం మాలో ఉన్నటువంటి పెద్దలందరూ చేస్తున్నటువంటి కార్యక్రమంలో వెనకాల వాళ్ళు ఎంత చెప్తే అది మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఇంతవరకు తీసుకొచ్చాం. ముఖ్యంగా మరో గుర్తుకొస్తున్నాయని ఈ సంఘటనలన్నీ కూడా 30 సంవత్సరాలు ఎట్లా గడిచిపోయింది. అవన్నీ కూడా స్వీట్ మెమరీస్ సార్తో పాటు. ముఖ్యంగా ఆ పుట్టపర్తిలో ఉన్న సంఘటన 3 days అది చాలా గ్రేట్. అది పుట్టపర్తిలో పత్రి అన్నది ఒక సార్తో పంచుకోవడం భలే ఉందయ్యా, భలే అది బాగా జరిగింది, మంచి ఇన్సిడెంట్ అది. తర్వాత ఈ మన రమణ గారు పుస్తకాన్ని అచ్చు వేయించడం, తర్వాత విశాఖపట్నంలో ఒక ఆడియో రికార్డింగ్ స్టూడియోలో ముక్తి మార్గము, ధ్యానము, వేణు అనే ఒక 2 CDలు కూడా నేను దగ్గరుండి ఆయన చేత రికార్డ్ చేయించి మన వాళ్ళకి ఒక 3 SL ప్రింట్లు తీయించి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కరోనా టైంలో సార్ ఏమయ్యా ఎక్కడ ఉన్నావు అని అడిగారు. అప్పట్లో నేను సార్ ఏదో పని మీద గుంటూరు వెళ్తున్నాను సార్. గుంటూరు వెళ్తున్నావా, అక్కడ ఒక పని చేయాలయ్యా, సీతాయనం పుస్తకం అన్ని కరెక్షన్స్ అన్నీ అయ్యి ఒక ప్రెస్లో ఉంది, ఫస్ట్ ఒక 1000 కాపీస్ కావాలి, అది అందరికీ పంచాలి, అమ్మడానికి కాదు అన్నారు. సార్ భలేవారు సార్, నేను చేస్తాను సార్. ఆ 1000 కాపీస్ ఫస్ట్ కరెక్ట్గా సీతాయనం పోస్టరు మన అయోధ్యలో రామ మందిరం శంకుస్థాపన ఏ రోజు అయితే జరిగిందో అదే రోజున సీతాయనం బుక్ పోస్టర్ కూడా ఆ పిరమిడ్ వ్యాలీలోంచి రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక 1000 కాపీస్ అందరికీ పంచారు. అది మనకి లాస్ట్ సార్ ఇచ్చినటువంటి, నాకు వచ్చినటువంటి అవకాశం. అది సార్ చెప్పిన పనుల్లో అదొకటి చిత్తశుద్ధితో నేను చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సార్తో నేను పంచుకున్నటువంటి స్వీట్ మెమరీస్. ఆయన బాటలో మేము ఎప్పుడు కూడా ఉంటున్నాము. ఆ విశాఖపట్నంలో ఉన్న మాస్టర్స్ అందరూ చాలామంది అందరూ చేస్తుంటారు. క్లాసెస్ అవి నేను పెద్దగా అవి పార్టిసిపేషన్స్ నావే ఉండదు. బిహైండ్ ది కర్టన్ ఏమన్నా జ్ఞాన ప్రచారానికి వాటికి అన్నీ కూడా చేస్తుంటాం. అంతే.
ఈ అవకాశం ఇచ్చినటువంటి మన తిరుపతి సొసైటీ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిఎంసి ఛానల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో బాబు గారు ప్రాపంచికమైన సేవలు చాలా చేస్తుండారు బాబన్న. పత్రి సార్తో పరిచయం ఎప్పుడైతే రెడ్డినాయుడు గారి ఫ్యామిలీకి అయిందో ముఖ్యమైనది మీరు చెప్పలేదన్న, వారి ఇంటి మేడ మీద చక్కటి పిరమిడ్ నిర్మించారు. సో పత్రి గారు 97లో విజయవాడ వచ్చి రాఘవరావు గారు ఇంటికి ఫస్ట్ వెళ్ళినప్పుడు వారింట్లో రూఫ్ టాప్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది చూసి ఇది వెంటనే మన ఇంటికి కూడా వెళ్ళి నిర్మించాలని ఒక సంకల్పంతో ఇంటికి వెళ్ళి ఇది ఎలాగైతే రాఘవరావు గారి ఇంట్లో మేడ మీద కట్టారో సేమ్ అట్లాగే మా ఇంట్లో కూడా మేడ మీద ఫస్ట్ రూఫ్ టాప్ పిరమిడ్ అది నిర్మించడం జరిగింది. జరిగిన సంఘటన ఏంటంటే వారి రాఘవరావు గారి ఇంటూ ఎవరైతే గైడెన్స్ ఇంజనీరింగ్ సుబ్రహ్మణ్యం గారని ఒక ఇంజనీర్ ఉండేవారు. ఆయన అనుకోకుండా వైజాగ్ రావడం జరిగింది. ఎందుకు వచ్చారో నాకు తెలీదు. సెంటరింగ్ అంతా చేసాము. మరుసటి రోజు కాంక్రీట్ వేద్దాం అనుకున్నప్పుడు నైట్ 9 గంటలకి దబ్బని పడిపోయింది. అది పడిపోవడం జరిగింది. ఏ ట్రైల్ జరిగింది, ఏం లాభం వచ్చిందా. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన గోదావరి ఎక్స్ప్రెస్లో ఏదో వైజాగ్ ఏదో పని మీద వచ్చి మా ఇంటికి వచ్చారు. వచ్చి చిన్న ఒక డిగ్రీస్ చిన్న ఎర్రర్ రాంగ్ వచ్చిందండి. దీనికి సింప్లిఫై చేసి దానికి ఒక కరెక్ట్గా 51 డిగ్రీస్ ఉన్నట్టుగా ఆయన ఒక యాంగిలర్స్ సెట్ చేసి మాకు ఇచ్చి దగ్గరుండి కాంక్రీట్ వేయించి ఆయన వెళ్ళిపోయారండి. 18 రోజుల్లో ఆ పిరమిడ్ 9x9 సైజు రూఫ్ టాప్ పిరమిడ్ కట్టడం జరిగింది. సార్ 19వ రోజున వచ్చారు. మాస్టర్ ఈకే పిరమిడ్ నామధేయం చేసి ఓపెన్ చేశారు. ఆ రోజు వరల్డ్ టీచర్స్ డే ఆయన మాస్టర్ ఈకే పార్వతీశం గారిని తీసుకొచ్చి ఆయన ఇనాగ్రేషన్ చేయడం జరిగిందండి. అది కూడా ఒక పెద్ద స్వీట్ మెమరీ మా ఇంట్లో సార్తో పాటు.